పోటీ పరీక్షలకు అందరూ చదువుతూ ఉంటారు, కానీ కొద్ది మంది మాత్రమే విజేతలుగా నిలుస్తారు. వారిని విజేతలుగా నిలబెట్టేది వారి తెలివితేటలు కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 పవర్ఫుల్ హ్యాబిట్స్. 1000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు మార్గదర్శకులు అన్నారు జూలియస్ సీజర్. పుస్తక పఠనం మీ ఎదుగుదలకు ఒక ఊతకర్రలా ఉపయోగపడుతుంది. ప్రతి పుస్తకం మిమ్మల్ని ప్రపంచంతో పోటీ పడేలాగా ప్రేరేపిస్తుంది. మనం చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో బ్రెయిన్కి రిలాక్సేషన్ అవసరం. ఈ రిలాక్సేషన్ టైంలో మీరు ఫోను, టీవీ లాంటి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళొద్దు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీ ఎదురుగా ఏ వస్తువులు ఉన్నాయో ఒక 5 వస్తువుల్ని గమనించడానికి ట్రై చేయండి. మీకు వినిపిస్తూ ఉన్న ఒక 3 శబ్దాలను గమనించండి. అలానే మీరు చూడగలిగే వాసనల్ని అబ్జర్వ్ చేయండి. దీనివల్ల బ్రెయిన్ రిలాక్సేషన్ అవుతుంది. బ్రెయిన్ రిలాక్సేషన్ అంటే టాస్క్ మార్చటం కాదు, ఎక్కడ రిలాక్స్ అవుతుందో ఆ టాస్క్ని బ్రెయిన్కి ఇవ్వడం. మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ ఎదుగుదలను చూసి సంతోషించే వ్యక్తుల మధ్య ఉండండి. నాకు అన్నీ తెలుసు అనే అహంకారాన్ని పక్కన పెట్టండి. ఏ రోజుకు ఆ రోజు కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే తపనతో ఉండండి. లెర్నింగ్ అనేది ఎప్పటికీ ఆపకూడదు. సమయాన్ని వృధా చేస్తున్నామంటే జీవితాన్ని వృధా చేయడమే. రేపు మనం ఏం చేయాలో పేపర్ మీద రాయండి. టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. అలానే అనవసరమైన విషయాలకి నో చెప్పటం నేర్చుకోండి. ఈ 5 అలవాట్లలో మీరు ఈరోజు ఏది స్టార్ట్ చేయబోతున్నారో కింద కామెంట్ చేయండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ విజయం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.